ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే మాత్రం నవరస నటన సార్వభౌమ, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా ఇంకెవరో కాదండి, మన కైకాల సత్యనారాయణ గారు. మరి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం పదండి. కైకాల సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు కైకాల లక్ష్మీనారాయణ గారు. ఆయన ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి ది గుడివాడ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. అదేనండి మన ఏఎన్ఆర్ గారి కళాశాల. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మ గారితో వివాహమైంది. ఆయనకు 2 కూతుళ్ళు, 2 కొడుకులు ఉన్నారు. ఆయన నాటకాలు వేసే సమయంలోనే ఒక దర్శకుడు మీరు సినిమాల్లో నటిస్తారా అని అడిగితే, లేదు, ముందు నేను డిగ్రీ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసిన తర్వాతే నా చదువు తర్వాత సినిమాల్లో నటిస్తాను అని చెప్పడం అయితే జరిగిందనమాట. చదువు పూర్తయిన తర్వాత మరి మన కైకాల సత్యనారాయణ గారు సినిమా వేషాల కోసం మద్రాసు వెళ్ళడం జరిగింది. సినిమాలో రోలు వచ్చే అవకాశం ఉంది, మీరు ఒక 4 రోజులు ఆగిరండి అని మన సత్యనారాయణ గారికి చెప్పడంతో ఆయన మద్రాసులోనే ఉండి వెళ్దామని నిర్ణయించుకున్నారు. మద్రాసులో ఉన్న రోజుల్లో చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాకి కూడా సెలెక్ట్ కాలేదు. అవకాశాలు వెతుకుతున్న సమయంలో రూము లేక 15 రోజులు ఒక పార్కులోనే పడుకునేవారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాసు వదిలి వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు. రూము దొరికిన తర్వాత రోజంతా అలసిపోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ అంతా తాగిన తర్వాత సాలెపురుగు భాగంలో ఉండడం వలన గమనించారు. తోటి రూమ్ సభ్యులతో సాలెపురుగు వల్ల శరీరంలో విషం ఎక్కుతుందని చెప్పగా హాస్పిటల్కి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు. నాకు ఫ్యూచర్ ఉంటే నేను ఉదయం లేస్తాను, లేకపోతే ఈ సాలెపురుగు విషం వల్ల చనిపోతాను అని చెప్పి పడుకున్నారు. ఆ ఉదయం ఆరోగ్యంగా లేవటం, సినీ పరిశ్రమలో రావటం కైకాల సత్యనారాయణ గారి జీవితమే మారిపోయింది. కైకాల సత్యనారాయణ గారికి 1959వ సంవత్సరంలో సిపాయి కూతురులో డిఎల్ నారాయణ ద్వారా అవకాశం దొరికింది. ఎన్టీఆర్ గారి పోలిక కలిగి ఉండడం వల్ల ఎన్టీఆర్ గారికి డూప్లా నటించే అవకాశం దొరికింది. దాదాపు 750 సినిమాల్లో వివిధ పాత్రలతో నటించి తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు. అలాగే తెలుగు వాళ్ళ హృదయాలను గెలుచుకున్నారు. దేవుళ్ళకు సంబంధించిన పాత్రల్లో సత్యనారాయణ గారికి సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు. యముడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా నటించిన ఆ పాత్రలకు జీవం పోశారు. 1996 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సత్యనారాయణ గారు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లు, మంచి ఆహారాలను తీసుకోవాలని భావిస్తారు. జీవితంలో ఎక్కువగా బాధపడకుండా ఉండడమే మనిషి ఆరోగ్యానికి సాయం చేస్తుందని కూడా చెబుతూ ఉంటారు. కైకాల సత్యనారాయణ గారికి 2011వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు, 2017లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన నటన ద్వారా ఎలగంభీరమైన ఖాయంతో, కంచు కంఠంతో సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ గారు మద్రాసు వెళ్ళారు. ఆయన్ని మొదట గుర్తించింది డిఎల్ నారాయణ గారు. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణ గారికి ఒక పాత్ర ఇచ్చారు. అలాగే దానికి దర్శకుడు చెంగయ్య గారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ కైకాల సత్యనారాయణ గారి ప్రతిభనైతే గుర్తించారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ గారు కూడా గుర్తించడం జరిగింది. 1960లో ఎన్టీఆర్ గారు తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఈయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారు ఎండి లాల్ గారు. ఈ సినిమాలో సత్యనారాయణ గారికి యువరాజు పాత్ర ఇచ్చారు. సత్యనారాయణ గారిని ఒక ప్రతినాయకుడిగా చిత్రించవచ్చు అని కనిపెట్టింది బి విఠలాచార్య గారు. ఇది సత్యనారాయణ గారి సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య గారు మన కైకాల సత్యనారాయణ గారితో శ్రీ కనకదుర్గ పూజా మహిమ అనే సినిమాలో ప్రతినాయకుడి పాత్ర వేయించారు. ఆ సినిమాలో పాత్రకు కరెక్ట్గా సెట్ అవ్వడంతో తర్వాత సినిమాల్లో కూడా ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు. ప్రతినాయకుడిగా ఆయన పాత్రలు వేస్తూనే సహాయ నటుడిగా కూడా చాలా సినిమాలకు పనిచేశారు. ఇదే ఆయన్ను సంపూర్ణ నటుడిగా చేసిన విషయం అని కూడా చెప్పచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ గారి రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. ఆయన యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడిగా, యముడిగా ఎన్టీఆర్ గారిని ఎలానో యముడిగా మన సత్యనారాయణ గారు కూడా అలాగే
ఎస్వి రంగారావు గారు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ గారు పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు, సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని తండ్రి, తాత మొదలైనవి సత్యనారాయణ గారు చాలా బాగా నటించేవారు. సత్యనారాయణ గారు రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను కూడా స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి సినిమాలను కూడా నిర్మించారు. మరి ఇంత గొప్ప నటుడికి అవార్డులు అవి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? సో అవి తెలుసుకుందాం రండి. మన కైకాల సత్యనారాయణ గారికి జీవితకాల సాఫల్య పురస్కారం 2017లోను, అలాగే నంది అవార్డులు ఉత్తమ చలనచిత్రంగాను బంగారు కుటుంబం అనే సినిమాకి, అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు 2011లోను, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు, నటశేఖర అవార్డు, అలాగే కళా ప్రపూర్ణ అవార్డు, నవరస నటన సార్వభౌమ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మన కైకాల సత్యనారాయణ గారు 777 సినిమాలలో అయితే నటించారు మొత్తంగా. అలాగే 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన పనిచేసింది 200 మంది దర్శకులతో. సో నిజంగా చాలా గ్రేట్ కదా. ఆయన నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు 50 రోజులు కూడా కంప్లీట్ చేసుకున్నాయి. అంటే 50 రోజులు కూడా ఆడాయి. దాదాపు 10 సినిమాలు సంవత్సరం, అందులో కొన్ని సంవత్సరం పైగా కూడా ఆడాయి. నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పచ్చు. ఇంత గొప్ప నటులైతే చనిపోయారు. మరి ఆయన మరణం ఎలా సంభవించిందని కూడా తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకుందాం. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 87 ఏళ్ల వయసులో 2022 డిసెంబర్ 23న హైదరాబాద్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చూపించండి. కొంచెం ఆ రోజులు అవి గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పటి మూవీస్ చాలామందికి నచ్చకపోవచ్చు పెద్దవాళ్ళకి, కానీ ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ ద్వారా. అలాగే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేసి మా ఛానల్ కొంచెం బూస్టప్ ఇవ్వండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.